గత వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు గీతాంజలి. గీతాంజలి మార్చి 11న ట్రైన్ యాక్సిడెంట్లో మరణించింది. ఇది నిజంగా యాక్సిడెంటా, ఆత్మహత్యనా లేక హత్యనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఏ ఒక్క రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ చేసిన వీడియో కాదు. అసలు టాపిక్లోకి వెళితే ఎలక్షన్స్ ముందు ప్రతి పార్టీ కూడా ప్రచారాలు, స్కీమ్స్ని అమలు పరుస్తూ ఉంటాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రజలకు ఇల్లు పట్టాలను పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే గీతాంజలి అనే ఆమెకు కూడా ఇల్లు పట్టాను అందజేసింది. ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో ఆమె అందరిలాగే సొంత ఇల్లు నా కళ, అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అంతేకాకుండా వారికి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి, మామయ్యకు పెన్షను, అత్తమ్మకు చేయూత డబ్బులు వస్తున్నాయని కూడా చెప్పింది. ఇదే గీతాంజలి ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమైంది. ఈ వీడియోను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రమోషన్స్ కోసం వాడుకోవడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఆమె ఇంటర్వ్యూలో సంతోషంగా అమ్మఒడి 5 సంవత్సరాలుగా వస్తుందని చెప్పింది. అదే ఆమె చేసిన తప్పు. దీంతో అపోజిషన్ పార్టీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అమ్మఒడి మొదలైందే 4 సంవత్సరాల క్రితం అయితే నీకు 5 ఏళ్ల నుంచి ఎలా వస్తున్నాయి అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గీతాంజలి ఎగ్జైట్మెంట్తోనో లేకపోతే కెమెరా ఫేస్ చేసేటప్పుడు కలిగినటువంటి భయంతోనో లేక మర్చిపోయి కూడా ఆ క్షణంలో అలా మాట్లాడి ఉండొచ్చు. ఇదేమీ ఆలోచించకుండా కొంతమంది ఆ అమ్మాయి మాట్లాడిన దాని మీద ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ అనేవి కంటిన్యూగా 4 to 5 days వచ్చాయి. సడన్గా మార్చి 11న గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్న వార్త బయటికి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల వల్లనే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని అధికార పార్టీ, ప్రతిపక్షాలేమో అధికార పార్టీ వల్లనే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని ఇలా ఇరువురు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మార్చి 4వ తారీఖున ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మార్చి 6వ తేదీన అధికార పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వారి యొక్క పోస్ట్ని పోస్ట్ చేశారు. మార్చి 7 నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇదే రోజు ట్రైన్ యాక్సిడెంట్ జరిగినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. ట్రోలింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. దీనిని బట్టి చూస్తే ఆమె ఈ 5 రోజుల్లో జరిగినటువంటి ట్రోలింగ్ని చూసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే కనపడట్లేదు. ఒకవేళ మొదటి రోజే చూసి ఆత్మహత్య చేసుకుంది అనుకుందాం. అయితే ఈ ఆత్మహత్యకు కారణం వీడియోని ప్రమోట్ చేసిన వారా లేక ట్రోల్ చేసిన వారా? ఈ విషయం గురించి గీతాంజలి భర్తను అడిగితే మార్చి 7వ తారీఖున తనకి భాష్యం స్కూల్లో ఇంటర్వ్యూ ఉందని, అందుకే రైల్వే స్టేషన్కి వెళ్ళిందని చెప్పుకొచ్చారు. మరి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ వాస్తవాలు బయటికి రావు. మార్చి 7న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ 4 రోజులు పట్టించుకొని ప్రభుత్వాలు తను చనిపోయినాక ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ తన మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు నాయకులు. తన సొంత వ్యక్తిని కోల్పోయి కుటుంబం విషాదంలో ఉంటే ఈ పార్టీల వ్యవహారం ఇంకా వారిని బాధ పెడుతూ వస్తుంది. ఒక పార్టీ ఏమో మీరే చంపారు అంటుంటే మరొక పార్టీ ఏమో మీ వల్లనే చనిపోయింది అని అంటున్నారు. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల వల్ల ఒక అమాయకురాలి ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఈ కేసులో ఇంకా నిజాలు బయటికి రావాల్సి ఉంది. నిజాలు తెలవకుండా ఒకరి గురించి మాట్లాడడం ఎంత తప్పో సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడము, ట్రోల్ చేయడం కూడా అంతే తప్పు. ఇటువంటి ట్రోల్స్ వల్ల గీతాంజలి లాంటి పరిస్థితి మరి ఏ ఒక్కరికి రాకూడదని కోరుకుందాం.